ఏంటోరా బాబు, రోజు ఆఫీస్కి రావాల్సి వస్తుంది. ఆ, నువ్వు భోజనంలోకి అన్నం తింటావు కదా? చీ లేదు, ఎందుకలా? ఇంత అందంగా మరి ఎలా పుట్టావు? ఏ యు నాటి. అందం కోసం అదే నువ్వే మాడుకోవాలి. అలా కదే బాబు, నేను చెప్పేది విను. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చేసుకుంటున్నారు. మన సంగతి పట్టించుకోవట్లేదు, కానీ పని మాత్రం మంచి చేస్తారు. ఏమని అడిగామనుకో, యూ నీడ్ టు గెట్ ప్రమోటెడ్ ఇఫ్ యూ డూ హార్డ్ వర్క్ అంటారు. మరి హార్డ్ వర్క్ చేస్తుంది ఎవడు? వాడా? ఆడికి ఎందుకు ఇచ్చారు? ఆడు మందు బాటిల్ నెలకెత్తాడు అందుకని. హలో గర్ల్స్. హలో సార్, రండి, మీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవాళ మీ డ్రెస్ చాలా దీని అమ్మ ఆఫీస్ అంతా ఓసర వెళ్ళి నా కొడుకులేరా. చెయ్యి అమ్మ జీవితం. ఈడెవడు? అన్న, మన కంపెనీలో గ్రోత్ బాగుంటుందంట, అలాగే శాలరీస్ కూడా ఎక్కువ ఇస్తారంట. నిజమేనా? 1 or 2 years హార్డ్ వర్క్ చేస్తే యుఎస్ వెళ్ళిపోవచ్చు కదన్నా. అంటే నేను ఒక ల్యాంబోర్గిని కొనే డ్రీమ్ ఉంది. సో ఒక 2 years కష్టపడి అది ఎలాగైనా కొనేదే నా డ్రీమ్ అన్న. అన్న, మీ శాలరీ ఎంత? ఓ మై నాటు నిబ్బా ముత్యం. నా ఇన్నర్ ఫీలింగ్ వీడికి ఎలా చెప్పాలి? ల్యాంబోర్గిని అన్నా? ల్యాంబోర్గిని ఎందుకన్నా? హెలికాప్టర్ కొనుక్కో చక్కగా. ఎందుకు వచ్చింది కార్లు అని నేల మీద తిరిగేందుకు? మనం ఆకాశంలో తిరుగుదాం. ఈ బచ్చాగా నిన్న కాక మొన్న వచ్చావు, నువ్వు అప్పుడే హైకులు శాలరీల కోసం ఆడుతున్నావా? 4 ఏళ్ళు అయింది కంపెనీలో. ఇంకా కంపెనీలో ఇంకా హైకుల కోసం ప్రమోషన్ కోసం అడుక్కుంటున్నాను. ఏం మనిషి నువ్వు? నిబ్బాగా ఎలా పని చేసుకో. జూకి వచ్చినట్టు ఉంది. హలో మిస్టర్ కార్తిక్, వర్క్ అప్డేట్ ఏమైంది? ఇలారా, ఈడొక నా పనానికే నీ చీది అమ్మ జీతం వస్తున్నారా. ఈయన చంపేస్తే బాగుండు బొక్కలాగా.